కాకినాడ పెద్ద మార్కెట్లో వెలిసిన నూకాలమ్మ జాతర ఉత్సవాలు కనుల పండుగగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఇవాళ మహిళలు అమ్మవారికి భక్తి శ్రద్ధలతో సారి సమర్పించారు. ఆలయ చైర్మన్ చింతలపూడి రవి ఆధ్వర్యంలో ప్రతిరోజు 180 మంది మహిళలతో లలితా పారాయణం నిర్వహిస్తున్నారు. ఈ నెల 18న అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకుని సుమారు 80,000 మంది భక్తులు దర్శనానికి వచ్చే అవకాశం ఉందని ఆలయ ఈవో వీరభద్రరావు తెలిపారు. అందుకు తగ్గట్టుగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. అందరికీ నమస్కారం అండి. మన కాకినాడ సిటీ పెద్ద మార్కెట్లో ఏం చేసి ఉన్న శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నవండి. ఈ కార్యక్రమాలన్నీ కూడా కాకినాడ సిటీ ఎమ్మెల్యే కొండబాబు గారు పర్యవేక్షణలో, అలాగే ఇక్కడ ఉత్సవ కమిటీ ఒకటి ఏర్పాటు చేశారండి ఎమ్మెల్యే గారు. ఉత్సవ కమిటీని చాలా మంచి టీం ఇచ్చారనమాట అండి. ఉత్సవ కమిటీ ప్రతి సభ్యులు కూడా జరుగుతున్న కార్యక్రమాలన్నీ కూడా దగ్గరుండి అన్ని కూడా పర్యవేక్షిస్తున్నారు. అలాగే ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో, అలాగే ఇక్కడ ఆలయ యువ గారు ఏవైతే దేవాదాయ ధర్మాదాయ శాఖ సహకారంతో, అలాగే ఇక్కడ పెద్ద మార్కెట్ పెద్దలందరూ కూడా చాలా బాగా సహకరిస్తున్నారు మా అందరికీ. అలాగే వీళ్ళందరి సహకారంతో శ్రీ నూకాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతున్నవి. అలాగే ప్రతిరోజు కూడా ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా 150 మంది మహిళలతోటి లలిత సహస్ర పారాయణ కార్యక్రమం జరుగుతున్నారు. ఇవాళ ఏదైతే ఊరేగింపు కార్యక్రమం ఉన్నదో అమ్మవారికి సారీ కార్యక్రమం అండి. అమ్మవారికి సారీ పెట్టడం జరిగింది. 150 మంది మహిళలు కూడా అమ్మవారికి ప్రత్యేకంగా ఏవైతే మీరు చూసారో చీరలు కావచ్చు, స్వీట్లు కావచ్చు, అలాగే పసుపు కుంకుమ, ప్రతి పువ్వులు, అలాగే ఏంటంటే 150 మంది మహిళలందరూ కూడా కలిపి ఇవాళ అమ్మవారికి సామూహిక సారీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇవాళ ఊరేగింపు కింద వచ్చి అమ్మవారికి ఏవైతే ఉన్నదో సారీ ఇచ్చారు. శ్రీ నూకాలమ్మవారి దేవాలయంలో జాతర మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. అయితే 16వ తారీఖున చిన్న జాగరము, 17వ తారీఖు పెద్ద జాగరము, 18వ తారీఖు అమ్మవారి తీర్థానికి వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని విధాల వాళ్ళ సౌకర్యాలు ఏర్పాటు చేసింది. క్యూ లైన్స్, వచ్చిన వారికి మధ్యకి ఉచిత ప్రసాదం కూడా పంపిణీ ఏర్పాటు చేస్తుంది. ఈ కార్యక్రమాన్ని కూడా మన కాకినాడ సిటీ ఎమ్మెల్యే గారైన కొండబాబు గారి ఆధ్వర్యంలోనూ మరియు దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారుల సూచనలు సలహాల మేరకు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. నా పేరు ఉదయభాను. 23 సంవత్సరాల నుంచి ఇలాగే చేస్తున్నామండి. రోజు 150 మందితో లలితా పారాయణం, అలాగే ఖడ్గమాల, కనకదార అన్నీ కూడా యథాప్రకారంగా చేస్తున్నామండి. అన్నీ కూడా చేస్తున్నాం. 23 సంవత్సరాల నుంచి చేస్తున్నామండి. కొండబాబు గారు ఆధ్వర్యంలో మేము చేస్తున్నాం. అలాగే చైర్మన్ గారు, ఈఓ గారు మాకు వెనకాతల ఎంకరేజ్ చేసి కూడా చాలా మంది ఉన్నారండి. మేము ఇంకా కూడానండి ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాము. ఇంకా బాగా చెయ్యాలని వీళ్ళందరూ కూడా కమిటీ వాళ్ళందరూ కూడా మాకు చాలా సహకరిస్తున్నారు. అమ్మ దయ ఉంటే అందరికీ ఉన్నట్టే అని కోరుకుంటున్నాము.